వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఏంటి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అనే కాన్సెప్ట్ ఆల్రెడీ మీరు తెలుసు. వన్ ఆఫ్ ది వరస్ట్ ఇయర్ ఫర్ ద టీఎఫ్ఐ అన్నమాట. సో దాని గురించి మాట్లాడదాం. అంత వరస్ట్ ఇయర్ లో కూడా మంచిగా ఉన్నాయా లేవా, ట్రై టు బి పాజిటివ్ అనే కాన్సెప్ట్ లోనే అన్నమాట ఈ వీడియో. అండ్ దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ సినీ అండ్ ఫాలో టు తేజ్ సినిమా ఇన్ ఇన్స్టాగ్రామ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాడ్ మూవీస్ ఆఫ్ 2025 ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీకు తెలిసిందే, గేమ్ చేంజర్. ఏదో చేంజ్ అవుతుంది అనుకున్నాం కానీ ఏమీ చేంజ్ కాలేదు, వరస్ట్ గా ఉంది. అండ్ శంకరు మళ్ళీ మేకు దింపావు కదా నాకు అన్న కాన్సెప్ట్ లో ఉంటది అనమాట ద గేమ్ చేంజర్. సో దానివల్ల హీరోకి లాసు, అందరికి లాసు, ఫ్యాన్స్ అయితే చిరాకు వచ్చింది, కోపాలు వచ్చినాయి. అసలు ఎందుకురా ఇది అన్నంత ఫీల్ కూడా వచ్చింది అనమాట గేమ్ చేంజర్. నెక్స్ట్ ఈజ్ లైలా. ఈ అసలు ఆ సినిమా ఎందుకు తీశారు ఏంటో తెలియదు కానీ చిరాకేస్తుంది. విశ్వక్సేన్ దగ్గర నుంచి ఇలాంటి సినిమా అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు నేనైతే. వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ అనిపించింది నాకైతే నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్, మంచి హైప్ తో రిలీజ్ అయింది, అసలు సూపర్ డూపర్ బంపర్ అన్నారు. ఒక పెద్ద ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ తో మూవీ అన్నారు. ఆ మూవీలో ఫైట్స్ క్రేజీ ఉంటాయి, అది ఉంటాయి, కాలర్ సెగ్మెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. దట్ ఈస్ వాట్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ వాట్. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఈవెన్ దో ఇద్దరు కలిసి డాన్స్ చేసిన, ఇద్దరు కలిసి ఫైట్స్ చేసిన, ఇద్దరు ఫైట్ చేసుకున్న అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు. ఎమోషనే లేదు అసలు. మూవీలో డ్రామానే లేదు. ఏదో స్టైలిష్ గా ఉంటది అనుకుంటే అది కూడా లేదు. అండ్ ఇన్ఫాక్ట్ నాకైతే హృతిక్ రోషన్ అంటే ఇష్టం, కానీ అది కూడా అంత వర్కౌట్ కాలేదు ఆ మూవీలో. బికాస్ వాట్ టూ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ గుడ్ మూవీ అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే. నెక్స్ట్ ఇంకొక పెద్ద రాడ్ మూవీ, దట్ ఈస్ మనం పీకే గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేనిది ఒక పెద్ద రాడ్ మూవీ. ఎప్పటి నుంచో డిలే అవుతూ ఒక రాడ్ మూవీ వచ్చింది. దట్ ఈస్ హరిహర వీరమల్లు. ఏదైతే ఓటీటీలో వచ్చిందో చూస్తామని ఓటీటీలో వచ్చినప్పుడు చూసా. ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ గా ఉంది కానీ సెకండ్ హాఫ్ మాత్రం వరస్ట్ గా ఉంది, అస్సలు బాగాలేదు. అండ్ దాంతో పాటు ఆ క్లైమాక్స్ చేంజ్ అయినాయంట. నేను ఓటీటీలో చూసినప్పుడు ఇంకో క్లైమాక్స్ ఉంది. అండ్ వాళ్ళు చాలా మంది ఎవరైతే థియేటర్ లో చూసారో వాళ్ళకి ఇంకో క్లైమాక్స్ ఉందంట. అండ్ కొంతమందికి వచ్చేసి వరస్ట్ క్లైమాక్సెస్ అండ్ డిఫరెంట్ థాట్స్ తో ఏవో చేశారు. ఏదో డబ్బుల కోసం ఏదో చేశారన్నట్టు, ఏదో పుల్ చేయడానికి చేసినట్టు అనిపించింది అనమాట హరిహర వీరమల్లు. రవణ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటా అనే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు అనిపిస్తుంది. దట్ ఈస్ మాస్ జాతర. అస్సలు అంటే అస్సలు టార్చర్ అనిపించింది నాకు. థియేటర్ లో చూస్తుంటే నాకు తలకాయ నొప్పి వచ్చింది ఆ సినిమా చూస్తుంటే. అరే ఎన్నాళ్ళరా ఈ స్టోరీ, ఎన్నాళ్ళరా ఎప్పుడు ఇంతేనా, వన్ సైడ్ కొట్టుడు, అసలు చిరాకేసింది అసలు. నాకు తెలిసి సార్ గారు లైక్ రవితేజ గారు అండ్ ఇంకొక రాడ్ తో రెడీ అవుతున్నారు అనుకుంటున్నా. ఐ డోంట్ నో వట్. బట్ ఆయన సెలక్షన్ అంత గొప్పగా అనిపించట్లేదు నాకైతే. చూద్దాం ఏముంటుందో ఏమో, నెక్స్ట్ మూవీస్ ఎలా ఉంటాయేమో. లెట్స్ హోప్ ది బెస్ట్ ఫ్రమ్ రవితేజ గారు. దీస్ ఆర్ ద మై టాప్ 6 రాడ్ వరస్ట్ మూవీస్ అనుకోండి. ఇంకా చాలా వరస్ట్ ఉన్నాయి 2025 లో. మీకు తెలిసిన ఇంకా రాడ్ రంబోలా మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అనమాట. సో నెక్స్ట్ we will talk about most hyped movies and not up to రీచ్ కాలేదు, అంత రీచ్ కాలేని మూవీస్ ఒక 6 గురించి మాట్లాడదాం. ఫస్ట్ మూవీ ఈస్ డాకు మహారాజ్. ఏంట్రా డాకు మహారాజ్ గురించి అంటే, ఎస్, నేను డాకు మహారాజ్ చాలా వరకు హైప్ అయ్యాను అనమాట. ఆ సినిమా బాగుంటది, అసలు సూపర్ గా ఉంటది. అండ్ ఫస్ట్ టైం బాలకృష్ణ గారిని డిఫరెంట్ గా చూపించారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది అనే కాన్సెప్ట్ లో ట్రైలర్, టీజర్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వావ్ సూపర్ బంపర్ అనుకున్నా. అండ్ తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ గానీ, బీజిఎంస్ గానీ, దే ఆర్ ద పర్ఫెక్ట్ అని అన్నట్టు అనిపించింది అనమాట. థియేటర్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత స్టోరీ లైన్ సేమే ఉంది, కానీ ఏంట్రా మారిందంటే ఓన్లీ సినిమాటోగ్రఫీ ఇవన్నీ మారినాయి కానీ స్టోరీ లైన్ సేమ్ ఉంది. అరే ఆ స్టోరీ లైన్ కూడా కొంచెం మార్చుంటే బాగుంటది, కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా అనుకున్నా. కానీ సేమ్ స్టోరీ లైన్, సేమ్ ప్యాటర్న్ లాగా అనిపించింది. బట్ ఇట్ వాస్ గుడ్. మంచి లుక్ అండ్ ఫీల్ తో ఉంటది అనమాట మూవీ. అండ్ చూడండి, నాకైతే మోస్ట్ హైప్డ్. బట్ కమర్షియల్ గా అంత క్లిక్ కాలేదు. వచ్చినాయి, అమౌంట్ అయితే వచ్చింది కానీ అంత అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఉన్నంత రేంజ్ లో అయితే సంక్రాంతి బొమ్మ పడలేదు అనమాట డాకు మహారాజ్ కి. ఈవెన్ ప్రొడ్యూసర్ గారే చెప్పారనమాట. సో నెక్స్ట్ ఇది హిట్ 3. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అప్పుడు ఏ సినిమా లేక హిట్ 3 హిట్ అయింది అనమాట. అండ్ హిట్ 3 కూడా అంత గొప్ప మూవీ కాదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ మీద రిలీజ్ అయింది. అండ్ అలా ఉంటది, ఇలా ఉంటది, అప్పో సూపర్ నాని దానిలో క్రేజీ అని. కానీ ఏదో కమర్షియల్ మూవీ లాగా, కమర్షియల్ టెంప్లెట్ లాగా ఏదో నార్మల్ ట్రూప్ లోకి వెళ్ళిపోతుంటది. అండ్ ఆల్సో అది కూడా అంత లాజిక్లెస్ లో ఉంటాయి కొన్ని అయితే. కానీ ఓకే, ఆ టైంకి ఏమీ లేదు కాబట్టి అది హిట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ అనుకున్నంత రేంజ్ లో అయితే మాత్రం అది హిట్ కాలేదు.
సో హిట్ 3 అంత హిట్ కాలేదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వన్ మోస్ట్ అసలు హైప్డ్, మామూలు హైప్ కాదు. నాకైతే 2 మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ మూవీ ఇస్ కింగ్డమ్ ఎంత హైప్ అయ్యానంటే పక్కా హిట్ ఇది. విజయ్ దేవరకొండ మూవీ అంతే స్టాంప్ గుద్దేయండి. అండ్ ఆల్సో జెర్సీ తీసిన డైరెక్టర్, మంచి విజువల్స్, అసలు టీజర్ గ్లిమ్స్ అసలు సూపర్ ఉంది. ట్రైలర్ కూడా క్రేజీ ఉంది అనుకున్నాను. థియేటర్ లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత బుస్ సెకండ్ హాఫ్ అంతా ఒకలాంటి రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. హిట్ చాలా అంటే చాలా బాగుండేది. కానీ నాకు తెలిసి నాట్ అప్ టు ది మార్క్. మోస్ట్ హైప్డ్ అండ్ డిసప్పాయింటెడ్ ఆల్సో. అండ్ దాని తర్వాత ఇదైతే మోసం, స్కామ్ చేసిన మామూలు స్కామ్ కాదు. దట్ ఈస్ కూలీ. పాటలు హిట్, బీజిఎం హిట్, అసలు ఆ ఎంట్రీస్ అండ్ అంతమంది క్యాస్ట్ అసలు అవన్నీ చూస్తుంటే బుర్రపాడు. అసలు ఏం తీస్తున్నావు అయ్యా లోకేష్, ఏదో అసలు 1000 crore మూవీ, తమిళ్ ఇండస్ట్రీ నుంచి వేరే లెవెల్ మూవీ అనుకున్నాము. కానీ తీరా చూస్తే సినిమా వరస్ట్, అమ్మో చిరాకుగా ఉందన్నమాట. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు మూవీ మాత్రం. నాకైతే అసలు నచ్చలేదు. మీకు నచ్చిందేమో, ఐ డోంట్ నో వట్. దట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్. అసలు లోకేష్ కనగరాజ్ దగ్గర నుంచి వచ్చే మూవీయే కాదు. మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం లోకేష్ గారి దగ్గర నుంచి. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ కీప్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ లోకేష్ అనమాట. నాట్ ఎట్ ఆల్ గుడ్ మూవీ అనమాట. అండ్ ద ఫైనల్లీ, ఇది చెప్తే నన్ను కొడతారో తిడతారో ఏమో, ఐ డోంట్ నో వై, బట్ మై ఎక్స్పెక్టేషన్స్ వాస్ నాట్ ఎట్ ఆల్, అసలు రీచ్ కాలేదు. దట్ ఈస్ దే కాల్ హిమ్ ఓజీ. అసలు నేను సుజిత్ గారి నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్ చేశాను అనమాట. అది నేను చేస్తున్న తప్పు అనమాట. ఇంకా డిఫరెంట్ గా ప్యాటర్న్స్ ఉంటది. మీకు దే కాల్ హిమ్ ఓజీ సినిమా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ టైం పీరియడ్ లో మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. అబ్బా సూపర్ డూపర్, అసలు పవన్ కళ్యాణ్ లుక్ అది ఇది అని అనుకుంటారు. కానీ ఒక్కసారి స్టోరీ లైన్ చూడండి, ఇట్స్ కామన్ నార్మల్ స్టోరీ లైన్ లాగా ఉంటది. అండ్ ఒక బిల్డప్ సీన్, హైప్ సీన్ లాగా కేజీఎఫ్ ట్రోప్ లో ఉంటది అనమాట సినిమా అంతా. కానీ అంత గొప్పగా అనిపించదు సినిమా చూస్తున్నంతసేపు. ఏదో జరుగుతుంది కానీ ఓకే. కానీ మీకు ఆ సినిమా అంతా వెళ్ళింది సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఈ రెండింటి మీదే అది బేస్ అయ్యి వెళ్ళింది. కానీ మిగతా అంతా చెప్తున్నాను కదా, స్టోరీ లైన్ వాజ్ నాట్ అట్ ఆల్ టు ది మార్క్. ఇంకొంచెం స్టోరీ లైన్ కొంచెం బాగా పెట్టుంటే సూపర్ డూపర్ ఉండేది. మేబీ హోప్ ఫర్ ద సెకండ్ పార్ట్ వస్తుందో రాదో తెలియదు. కానీ అంత డిఫరెంట్ షేడ్స్ కూడా చూపించలేదు. డైరెక్ట్ గా ఒక ఫ్యాన్ బాయ్ కావాల్సిన స్టఫ్ మాత్రం పెట్టేసుకుని వెళ్ళిపోయారు. సో ఫ్యాన్స్ కి నచ్చింది. చాలా తక్కువ మంది చూసుంటారని నేను అనుకుంటున్నాను ఓజీ సినిమా. బట్ ఇట్ వాస్ అ గుడ్ మూవీ. కానీ అనుకున్నంత రేంజ్ లో అయితే వెళ్ళలేదు. అనుకున్నంత రేంజ్ లో వెళ్ళుంటే ఈ పాటికి 1000 crores కొట్టింటది. కానీ అది కొట్టలేదు అనమాట. సో నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది, దానిలో మాట్లాడదాం. సో ఇప్పటి వరకు దీస్ ఆర్ ద హైప్డ్ మూవీస్ అన్నమాట. నౌ లెట్స్ కమ్ ద బెస్ట్ కమర్షియల్ మూవీస్. ఏమి నచ్చినాయి అనే కాన్సెప్ట్ తీసుకుని వస్తే, వన్ ఇస్ కాంతారా చాలా బాగుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ లోకా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఐ లైక్డ్ ఇట్. అండ్ థర్డ్ వన్ ఇస్ దే కాల్ హిమ్ ఓజీ. ఓకే, వెల్ గుడ్ మూవీ అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఇస్ మహా అవతార్ నరసింహ. నాకు మహా అవతార్ నరసింహ కూడా నచ్చింది. ఇట్ వాజ్ యానిమేషన్ మూవీ బట్ ఇట్ పుల్డ్ 325 crores. అండ్ ఫైనల్ గా ఐ లైక్ దురంధర్ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంది. దీస్ 5 మూవీస్ నాకు నచ్చినాయి అనమాట. ఓకే, కమర్షియల్ గా అండ్ ఆల్సో బాగా కొట్టినవి మూవీస్, అందరు చూసిన మూవీస్ అనుకుంటే దీస్ 5 అని అనుకుంటున్నాను నేను. అండ్ నౌ లెట్స్ గో విత్ మై ఫేవరెట్ మూవీస్ ఆఫ్ తెలుగు, తమిళ్ అండ్ హిందీ మూవీస్ లో నుంచి నా ఫేవరెట్ మూవీస్ నేను చెప్తా. మీ ఫేవరెట్ మూవీస్ ఏమున్నాయో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 2025 లో మై ఫేవరెట్ 5 మూవీస్. వన్ ఇస్ లిటిల్ హార్ట్స్. నాకు నిజంగా బాగా నచ్చింది. ఐ లవ్డ్. నేను ఒక్కడనే వెళ్ళి చూసా సినిమా, ఎంజాయ్ చేశాను. అసలు క్రేజీ గుడ్ మూవీ అన్నమాట. నాకైతే చాలా నచ్చింది లిటిల్ హార్ట్స్. అండ్ ద సెకండ్ మూవీ ఇస్ డ్రాగన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. లైక్ అదేంటి ప్రదీప్ రంగనాథ్ మూవీస్ నాకు నచ్చుతున్నాయి. అండ్ ఆల్సో దిస్ డ్రాగన్ మూవీస్ వాస్ కొంచెం నాస్టాలజిక్ ఎఫెక్ట్ లాగా మన చాలా మందికి కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ మూవీ ఇస్ కోర్ట్ మూవీ. మీరు ఒక పాయింట్ లో భయపడాల్సి వస్తుంది. దానిలో క్యారెక్టరైజేషన్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. సో కోర్ట్ మూవీ వాస్ గుడ్ ఎనఫ్. చాలా అంటే చాలా బాగుంటది. సో అదనమాట. అండ్ నాకు ఫోర్త్ వన్ ఇస్ డూడ్. ఏంట్రా నీకు డూడ్ నచ్చిందా అంటే, ఎస్ నాకు డూడ్ నచ్చింది. అండ్ ఈ ఇయర్ లో 2 మూవీస్ ఒక హీరోది నాకు బాగా నచ్చినాయి. దట్ ఈస్ డ్రాగన్ అండ్ డ్యూడ్. రెండు నచ్చినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఐ లవ్డ్, క్రైడ్, ఎంజాయ్డ్, ఎమోషనల్ అన్ని. ఆయన ఒక టైప్ ఆఫ్
డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటది. ఓకేనా? ప్రదీప్ రంగనాథ్. సో ఇట్ వాస్ సో గుడ్. అండ్ నెక్స్ట్ ఒకటొచ్చేసి ఇంటర్నేషనల్ మూవీ. ఇంకోటొచ్చేసి మన ఇండియన్ మూవీ. వన్ ఇస్ F1. ఇంటర్నేషనల్‌గా నాకు చాలా నచ్చింది. ఈవెన్ 'అవతార్' సినిమా కన్నా నాకు F1 నచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. రియలిస్టిక్‌గా ఉంది. అండ్ ఆల్సో ఆ విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆ రేసింగ్ అదంతా చాలా బాగుంది. ఒక జెర్సీ టైప్ మూవ్‌మెంట్ లాగా అనిపించిందనమాట నాకు F1 సినిమా చూస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇస్ 'ధురంధర్.' నాకు పిచ్చగా నచ్చిన సినిమా 'ధురంధర్' అన్నమాట. హిందీ సినిమా అయినా కూడా ఐ లైక్డ్ ఇట్. 'ధురంధర్' ఇస్ ది బెస్ట్ మూవీ. అండ్ ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్స్ పెడతానన్నమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ మూవీ ఆఫ్ 2025 ఈజ్, ఎన్ని వచ్చినా ఐ విల్ బి సేయింగ్ ఓన్లీ వన్ మూవీ, దట్ ఈస్ 'ధురంధర్.' 'ధురంధర్' సినిమానే బాగుంది. అన్నిటికన్నా తోపు సినిమా. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. నువ్వు ఆ సినిమా చూస్తుంటే 3.5 అవర్స్ నీకు అసలు అనిపియదు. ఆ సినిమా అంత అంటే అంత బాగుంటది. యూ విల్ బి ఇంటు ది మూవీ. అంత అంటే అసలు ఆ స్క్రీన్ ప్లే రాసుకోవడం గాని, అది చూపియడం గాని, ఇట్ వాస్ గ్రేట్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఆ క్యారెక్టర్స్ గూడా అసలు దానిలో అసలు ఉండిపోతారనమాట. అసలు వాళ్ళు అసలు జీవిస్తారు. అలా ఉంటదనమాట అది 'ధురంధర్' సినిమా. సో తెలుగులో వస్తే ఖచ్చితంగా చూసేయండి మీరైతే. ఐ లైక్ ద 'ధురంధర్' మూవీ అన్నమాట. ఓకే. బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ. ఇంటర్నేషనల్ అంటే మనం వరల్డ్ వైడ్ తీసుకుంటే బెస్ట్ మూవీ ఇస్ F1 అనుకుంటున్నా. 'అవతార్' మీద చూసుకుంటే F1 ఇస్ ద గుడ్ మూవీ. ఎందుకంటే మనోళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యారన్నమాట F1కి దాన్ 'అవతార్.' నెక్స్ట్ తెలుగులో బెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వన్ ఇస్ 'లిటిల్ హార్ట్స్.' 'లిటిల్ హార్ట్స్' అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ బెస్ట్ అండర్ రేటెడ్ తెలుగు మూవీ ఏదైనా ఉందంటే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.' ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఎళ్లి చూసేయండి. జీ5లో ఉంది. సో లేకపోతే ఏదో డౌన్‌లోడ్ చేసుకొనైనా ఎక్కడైనా చూడండి. ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది జీ5లో. ఇట్ వాస్ ఎ గుడ్ వెరీ గుడ్ మూవీ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 సినిమాల గురించి మాట్లాడతా. కమర్షియల్ మూవీస్. దీనిలో ఒక 2 కేటగరీస్ చేద్దాం. కమర్షియల్ ఫ్యామిలీ మూవీ, కమర్షియల్ ఫ్యాన్స్ మూవీ అని. ఫస్ట్ వన్ ఇస్ సంక్రాంతికి వస్తున్నాం ఇస్ కమర్షియల్లీ ఫ్యామిలీ మూవీ అన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ మూవీ అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటే మొత్తం ఈ ఫ్యామిలీస్ అందరూ ఎళ్లి ఒక సినిమాని ఆదరించి చూడడం అంటే దట్ ఈస్ సంక్రాంతికి వస్తున్నాం. కమర్షియల్లీ ఫ్యాన్ మూవీస్ అంటే ఇక్కడ మా దేవుడు, మా ఫ్యాన్, అసలు మా కోసం ఆయన అది ఇది అనే వాళ్ళు ఫ్యాన్స్. దే కాల్ హిమ్ మూవీ ఈస్ ద కమర్షియల్లీ ఫ్యాన్ మూవీ. అండ్ ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను. ఏంట్రా ఈ తెలుగు ఇండస్ట్రీలోని వరస్ట్ పీరియడ్ ఇస్ 2025 అన్నావు. మరి దాని గురించి ఏం మాట్లాడాలంటే దాని గురించే కదండీ మాట్లాడింది. ఈ ఇయర్ లో మనకి అసలు వరస్ట్ మూవీస్, రాడ్ మూవీస్ తప్ప ఏమీ లేవు. అండ్ ఆల్సో మీరు టాప్ కమర్షియల్ గ్రాస్ మూవీస్ లో తీసుకున్నా కూడా మీకు ఏ సినిమా ఉంది? ఏ సినిమా లేదు. ఓన్లీ లాస్ట్ ఫైనల్ గా వచ్చింది 2 సినిమాలు. దట్ ఈస్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ దే కాల్ హిమ్ ఓజీ. ఈ 2 సినిమాలు కూడా కింద ఎక్కడో లాస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు కన్నడ మూవీ 'కాంతారా' ఉంది అండ్ ఆల్సో 'ధురంధర్' ఉంది. ఈ 2 సినిమాలు కొడుతున్నాయి. ఆల్రెడీ 'కాంతారా' అయిపోయింది. 900 క్రోర్స్ తో క్లోజ్ అయిపోయింది మార్కెట్. కానీ 'ధురంధర్' మార్కెట్ ఇంకా ఓపెన్ లో ఉంది. సో డిసెంబర్ లాస్ట్ వరకు ఎలా ఉంటదో ఏమో తెలీదు గానీ 'ధురంధర్' విల్ గో ఫర్ 1000 క్రోర్స్ అని కూడా అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మనకి 'పుష్ప 2' కొట్టింది. కానీ ఈ ఇయర్ మన తెలుగు సినిమా ఏది లేదు. అండ్ ఆల్సో తెలుగు సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మనం ఊరికే ఎక్సైట్ అయ్యి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతది. ఇది తోపు, అది తోపు అని మనం ఓవర్ ఎక్సైట్‌మెంట్ చేసుకొని మనం ఏదో పుష్ చేయడం తప్ప నిజంగా మంచి మూవీనే రాలేదు. వచ్చిన మూవీస్ కూడా చిన్న మూవీస్ గాని పెద్ద మూవీస్ రాలేదు. చిన్న మూవీస్ కూడా ఇక్కడిక్కడ ఆడినాయి గాని మన తెలుగు స్టేట్స్‌లో కానీ తెలుగు స్టేట్స్ బయటికెళ్ళి ఆడిన సినిమాలైతే ఏవీ లేవు. ఒకటే చాలా తక్కువ సినిమాలెళ్ళినాయి. 'దే కాల్ హిమ్ ఓజీ' ఒకటే కొంచెం ఎళ్ళింది బయటికి. ఇంక మిగతా సినిమాలు ఏవీ ఎళ్ళలేదు. సో మీరు అర్థం చేసుకోండి. ఏ మన పరిస్థితి ఎలా ఉంది? ఊరికే టీఎఫ్ఐ బానిస, మేము తోపు, మా వోళ్ళు తోపు, మా హీరోలు తోపు ఈ ఈ ఈ కాన్సెప్ట్ కాదు. నిజంగా ఒక పర్ఫెక్ట్ మూవీ వచ్చుంటే ఈ ఇయర్ మనం సూపర్ డూపర్ హిట్ అయిపోయేవాళ్ళం. ఏడ కూర్చునేవాళ్ళం. ఆఫ్టర్ 'పుష్ప 2' ఇలాంటి మూవీ లేదు మనకి. 2024లో 2 మూవీస్ ఉన్నాయి. 'కల్కి' అండ్ 'పుష్ప 2' ఈ ఇయర్‌లో పెద్ద హీరోల మూవీలు వచ్చినా గూడా ఏ మూవీ హిట్ కాలేదు. అండ్ అంత రేంజ్ హిట్ గూడా కాలేదు. సో అర్థం చేసుకోండి. ఈ 2026లో ఎలా ఉంటదో ఏమో తెలీదు. పెద్ద మూవీస్ వస్తున్నాయి. చూద్దాం. అవి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ వరల్డ్ వైడ్ మంచి గ్రాస్ రావాలని కోరుకుంటున్నా అన్నమాట. ఇంతకన్నా నేను ఇంకా పాజిటివ్‌గా ఏం మాట్లాడతా మీరే అర్థం చేసుకోండి. బయటున్న న్యూట్రల్‌గా ఆలోచిస్తున్నా గూడా మనం నిజంగా చెప్తున్నా టీఎఫ్ఐకి ఇదొక వర్స్ట్ పీరియడ్ జరుగుతుంది 2025. 2026 నుంచి ఇట్ విల్ బి గుడ్ అని అనుకుంటున్నా.
సో అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా.